హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రాజెక్టుకు రెరా నమోదు పొందకముందే ఫ్లాట్లను బుక్ చేసి కేటాయించినందుకు ఫస్ట్ ఫికా కన్స్ట్రక్షన్స్ పై జరిమానా విధించే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. 2017లో ఫ్లాట్ ను కేటాయించగా ఆ ప్రాజెక్టుకు రెరా నమోదు 2019లో లభించినట్లు విచారణలో తేలింది. ఇది రెరా చట్టంలోని సెక్షన్ 3 నిబంధనలకు విరుద్ధమని టీజీ రెరా పేర్కొంది. భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలను అరికట్టేందుకు అధిక ప్రమాదం ఉన్న యూపీఐ లావాదేవీలకు ఎస్ ఆర్ నో నిర్ధారణ అలర్ట్ విధానాన్ని అమలు చేయాలని బ్యాంకులు ప్రతిపాదించాయి. దీంతో వినియోగదారుడు చెల్లింపును కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే విషయాన్ని మరోసారి నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలిస్తుంది. ఎన్ఎస్సి మరియు జియో ప్లాట్ఫామ్ సెప్టెంబర్లో భారీ ఐపీఓలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మెగా లిస్టింగ్లతో 2026 రెండో అర్ధభాగంలో భారత ఐపీఓ మార్కెట్కు మళ్లీ ఊతం లభించి పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విశ్లేషణ ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం గతంలో మారిషస్ ఎక్కువగా వినియోగించేవారు. అయితే ఇప్పుడు గిఫ్ట్ సిటీ భారత చట్టాల కింద లభించే పన్ను ప్రయోజనాలు, సులభమైన నియంత్రణ వ్యవస్థ కారణంగా మారిషస్ కు ప్రత్యామ్నాయంగా వేగం పెరుగుతుంది. దీంతో గిఫ్ట్ సిటీ విదేశీ పెట్టుబడులకు కొత్త కేంద్రంగా మారుతుందని విశ్లేషణ పేర్కొంది. భారత ప్రభుత్వం నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను పునఃసమీక్షించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. 5G నెట్వర్క్ స్లైసింగ్ వంటి కొత్త సాంకేతికతల నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల్లో మార్పులు అవసరమా అనే అంశాన్ని ట్రయా పరిశీలించనుంది. ఈ మార్పులతో టెలికాం సంస్థలు ప్రత్యేక సేవలకు వేరువేరు నెట్వర్క్ సేవలు అందించే అవకాశంపై చర్చ జరుగుతుంది. ముంబై ఐటీఐటీ అద్దెదారుల సమ్మతి లేకుండానే వారికి 8 కోట్ల పరిహారం చెల్లిస్తామని ప్రతిపాదించిన కేసులో జారీ చేసిన ఆదాయపు పన్ను నోటీసును రద్దు చేసింది. అద్దెదారుల అంగీకారం లేకపోవడం, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి చెల్లింపులు జరగకపోవడంతో ఇది కేవలం సభ్యభావ బాధ్యత మాత్రమేనని, ఇలాంటి బాధ్యతపై పన్ను విధించలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కంపెనీని నిందితురాలిగా చేర్చకుండా జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కేసులో డైరెక్టర్ పై ఒకరిపైనే క్రిమినల్ చర్యలు తీసుకోలేమని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో సంబంధిత డైరెక్టర్ పై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు రద్దు చేసింది. థానే జీఎస్టీ అపెలేట్ ట్రిబ్యునల్ కీలక తీర్పులో వివాదం లేని ప్రీ జీఎస్టీ పన్ను క్రెడిట్లను సిజిఎస్టీ చట్టంలోని సెక్షన్ 74 కింద మళ్లీ పరిశీలించే అధికారం జీఎస్టీ అధికారులకు లేదని స్పష్టం చేసింది. ప్రీ జీఎస్టీ చట్టాల కింద ఇప్పటికే చెల్లుబాటు అయిన క్రెడిట్లపై జీఎస్టీ చట్టం కింద కొత్తగా చర్యలు తీసుకోలేమని పేర్కొంటూ డిమాండ్, వడ్డీ, జరిమానాను ట్రిబ్యునల్ రద్దు చేసింది. కార్యాలయ అవసరాల కోసం కంపెనీల పేరుతో కొనుగోలు చేసే కార్లపై జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ మార్పు అమలైతే కంపెనీలు అలాంటి వాహనాల కొనుగోలుపై చెల్లించిన జీఎస్టీని ఐటీసీగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన అమలుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం అవసరం. భారత్ లో డిజిటల్ మౌలిక సదుపాయాలపై సైబర్ ముప్పులు పెరుగుతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అంచనా కాలంలో 26.5 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు, 36.9 కోట్లు మాల్వేర్ గుర్తింపులు నమోదయ్యాయి. విద్యుత్, టెలికాం, ప్రభుత్వ వ్యవస్థలు వంటి కీలక రంగాలు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నాయని, సైబర్ భద్రతను జాతీయ భద్రతలో కీలకమైన అంశంగా పరిగణించాలని నివేదిక పేర్కొంది. భారత ప్రభుత్వం ప్రజలను వాట్సాప్, టెలిగ్రామ్ లో జరుగుతున్న పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అపరిచిత గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలు, అధిక లాభాల హామీలు, ప్రైవేట్ లింకుల ద్వారా పంపే ట్రేడింగ్ యాప్లను నమ్మొద్దు అని సూచించింది. పెట్టుబడి పెట్టే ముందు బ్రోకర్లు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ బలమైన ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తుందని పార్లమెంట్ ఆర్థిక వ్యవహారాల స్థాయి సంఘం లోక్సభకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2024-25లో భారత వాస్తవ జీడిపి 6.5% వృద్ధి నమోదు చేయగా దేశీయ డిమాండ్, పెట్టుబడులే దీనికి ప్రధాన కారణాలని తెలిపింది. అలాగే దీర్ఘకాలంలో ఏడాదికి 8% వృద్ధి సాధించాలంటే పెట్టుబడుల రేటును జీడిపిలో సుమారు 35%కు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.
భారత్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ గ్రాడ్యుయేట్ నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిగ్రీలు పొందుతున్న వారి సంఖ్యకు తగిన నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించబడకపోవడం, నియామక వ్యవస్థల్లో లోపాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల కొరత ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలిపింది. భారత్లో యువ నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని తాజా విశ్లేషణ వెల్లడించింది. నిరుద్యోగ యువతలో ప్రతి 3 2 గ్రాడ్యుయేట్లు ఉండడం, ఉన్నత విద్య పొందిన వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని సూచించింది. డిగ్రీలు పెరుగుతున్నప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, నాణ్యమైన ఉద్యోగ అవకాశాల మధ్య ఉన్న అంతరాయం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా పేర్కొంది. భారత్లో రానున్న దశాబ్దాల్లో భారీ స్థాయిలో తరాల మధ్య సంపాదన బదిలీ జరగనుందని విశ్లేషణ తెలిపింది. ఈ సంపాదన యువత, ముఖ్యంగా జెన్సెడ్ చేతుల్లోనికి రావడంతో పెట్టుబడి ధోరణులు మారే అవకాశం ఉంది. సాంప్రదాయ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, క్రిప్టో వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై యువత ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉందని పేర్కొంది.